ఆరావళి పర్వత శ్రేణులపై కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం, జరుగుతున్న చర్చ సుప్రీంకోర్టుకు చేరింది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. దేశంలో 4 రాష్ట్రాల్లో విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణులపై నెలకొన్న వివాదాల్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. నవంబర్ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం రోజురోజుకు పెరగడం, పర్యావరణవేత్తలతో పాటు ప్రజలు ఈ తీర్పును వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన కాజ్ లిస్ట్ ప్రకారం ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం, వాటి అనుబంధ సమస్యలకు సంబంధించిన సుమోటో సివిల్ కేసును ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఏజీ మస్హేత్తో కూడిన బెంచ్ విచారించనుంది. ఆరావళి పర్వత శ్రేణులపై కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదం, జరుగుతున్న చర్చ సుప్రీంకోర్టుకు చేరింది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. దేశంలో 4 రాష్ట్రాల్లో విస్తరించిన ఆరావళి పర్వత శ్రేణులపై నెలకొన్న వివాదాల్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. నవంబర్ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులపై వివాదం రోజురోజుకు పెరగడం, పర్యావరణవేత్తలతో పాటు ప్రజలు ఈ తీర్పును వ్యతిరేకించడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉంచిన కాజ్ లిస్ట్ ప్రకారం ఆరావళి పర్వత శ్రేణుల నిర్వచనం, వాటి అనుబంధ సమస్యలకు సంబంధించిన సుమోటో సివిల్ కేసును ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఏజీ మస్హేత్తో కూడిన బెంచ్ విచారించనుంది.